శ్రీమాతా శ్రీ మహా శ్రీమసింహాణేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. శ్రీమాత, శ్రీమాత అంటే లలితామాత. మన దసరా దేవి నవరాత్రులప్పుడు అమ్మవారిని విగ్రహ రూపంలో పెట్టి అమ్మవారికి ఇష్టమైనవన్నీ పూలు పండ్లు ఆహారాలు అన్ని తీసుకొచ్చి హోమాలు చేసి జపాలు మంత్రాలతో చదివి మనము మన కోరికలు తీర్చుకుంటున్నాము. దేవకార్య సముద్యత. దేవకార్య సముద్యత అంటే దేవుళ్ళు సైతం కూడా రాక్షసులను చంపలేక వాళ్ళందరూ దేవతలందరూ ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ భండాసురుడు అనే రాక్షసుణ్ణి మేము చంపలేకపోతున్నాము, మాకు మీ సహాయం కావాలి అని చెప్పి ఈ దేవతలందరూ వెళ్ళి ప్రార్థిస్తే అమ్మ సింహాన్ని వాహనంగా చేసుకొని వచ్చి ఆ భండాసురుడు అనే రాక్షసుని చంపిందంట. ఇది ప్రాంపచికము. మరి ఆధ్యాత్మికం ఏంటంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాణేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అంటే అమ్మవారు ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మికంగా మానవుని శరీరంలో బండాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. బండత్వము. ఆ బండత్వం ఏంటి? మానవుడిలో ఉన్న గుణాలు. ఏ గుణాలు? రజోగుణము, తమో గుణము, సాత్విక గుణము, ఈర్ష ద్వేష అసూయ మోహ గుణాలు. ఈ గుణాలు ఉండటం వల్లనే నీ శరీరంలో కుండలిని శక్తి రూపంలో నిద్రాణ స్థితిలో ఉన్న అమ్మవారు నీ తట్టి లేపబడటం లేదు. అమ్మ ప్రతి మానవునిలోనూ కుండలిని శక్తి రూపంలో నిద్రాణ స్థితిలో ఉందంట. మరి ఆ అమ్మవారిని నిద్ర లేపాలి అంటే ఎలా? ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఉద్యద్భాను సహస్రాభం. సూర్యుడు ఉదయించేటప్పుడు ఎవరు నేరుగా చూడలేరు. ఎందుకు? అంత కాంతిని గ్రహించే శక్తి మానవుడికి లేదు. అలాంటిది ఉద్యద్భాను సహస్రాభం, 1000 సూర్యకిరణాల తేజస్సును మానవుడు దర్శించగలడా? దర్శించగలడు. సాధ్యమే అని చెప్తుంది అమ్మ. ఎలా? సూర్యుడు ఉదయించక ముందే భూమి మీద పడే తొలి కిరణాలు బ్రహ్మముహూర్త టైంలో ఉదయమునే సూర్యుడు ఉదయించక ముందే ఆ కిరణాలు 1000 సూర్య కిరణాల తేజస్సుతో సమానమంట. ఆ టైంలో ధ్యానం చేస్తే, ఈ సూర్యుడు ఎదురుగా వెళ్ళి ధ్యానం చేస్తే అంత తేజస్సు ఈ మానవుని శరీరంలోకి వెళ్ళి ప్రతి అణువు కణము అన్ని ఎముకలలోని మధ్య ఇవన్నీ కూడా అరుణ కాంతితో వెలిగిపోతాయి అంట. ఎంత అద్భుతంగా చెప్తున్నారు. నిజ అరుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. అసలు మానవుడు ఎందుకు నెగిటివ్ ఆలోచనలు చేస్తున్నాడు? ఆ ఆలోచనలకు గల కారణం చెప్తుంది అమ్మ. ప్రాంపచికంగా మనం నవ్వుతూనే ఉంటాము, కానీ ఈ బుర్రలో నుంచి వచ్చే ఆలోచనలన్నీ కూడా నెగిటివే. ఎందుకు? ఆ కారణము ఎందుకు అలా ఆలోచిస్తుంది మెదడు? నిజ అరుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. ఈ మెదడులలో ఉన్న మధ్య కాంతి హీనంగా ఉందంట. ఎప్పుడైతే ఈ అరుణ కాంతిని ఈ మెదడులోకి పంపిస్తే అది కాంతివంతము అయిపోయి నిరంతరము నువ్వు ఉచ్చరించే మాటలు మంత్రాల్లాగా తయారవుతాయి. నీ మాటలే మంత్రమైపోతుంది. యద్భావం తద్భవతి. నీ భావన ప్రకంపనలన్నీ కూడా పాజిటివ్ గా ఉండాలి. నీ చుట్టూ ఉన్న వాతావరణము ఇవన్నీ కూడా ఫుల్ పాజిటివ్ అవ్వాలంటే నీ మెదడులో నుంచి వచ్చే ఆలోచనలు, ఈ భావన తరంగాలు అన్నీ కూడా పాజిటివ్ గా ఉండాలి అంటే ఈ మెదడులో ఉన్న గుజ్జుని కాంతివంతం చేసుకో. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. అంటే ఎప్పుడైతే ఈ ఎముకలలోని మధ్య కాంతివంతం అవుతుందో అప్పుడు ఈ బ్రహ్మాండాన్ని, ఈ సృష్టిని మొత్తము, ఈ బ్రహ్మాండంలో ఉన్న ఈ నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా నువ్వు దర్శించగలుగుతావు. నీ శరీరంలోనే ఉన్నాయి అని చెప్తుంది అమ్మ. అవునా? నిజమా? మన శరీరంలోనే ఉన్నాయా? ఎలా సాధ్యము? శ్రీకృష్ణ పరమాత్మ మన్ను తిన్నాడు అంటే యశోదామాత వెళ్ళి
చెవి మెలికేసి, ఏనాయనా నీకు వెన్న ఉంది, అన్నీ ఉన్నాయి, ఈ సంపాదన ఈ వెన్నంతా నీకే కదా, ఎందుకు ఇలా మట్టి తిన్నావు అని చెప్పి అమ్మ చెవి మెలికేసి నోరు తెరిస్తే బ్రహ్మాండాన్ని మొత్తం చూపించగలిగాడు. ఈ బ్రహ్మాండం మొత్తం చూపించగలిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. ప్రతి మానవుడిలో కూడా ధ్యాన సాధన చేస్తే ఇది సాధ్యమే అని చెప్తుంది. మరి మానవులమైన మనము ఎందుకు చూసుకోలేకపోతున్నాము? చంపక శోక పున్నాగ సౌగంధికల సత్కచ పురువింద మరి శ్రేణి కనకోటి రపిత. చంపకాలు ఉన్నాయంట, శరీరంలో చంపకాలు ఉన్నాయంట. ఎలాంటి చంపకాలు? సంసార పంకిలానికి, అంటే సంసారంలో మనం కుటుంబంలో బాధలు పడుతున్నామన్నా, డబ్బు గురించి బాధలు పడుతున్నామన్నా, ఈ కుటుంబ కలహాలు, ఈ పక్కింటి వాళ్ళ గురించి, ఈ చంపకాలన్నీ ఎక్కడున్నాయి అంటే మనం పైనుంచి తెచ్చుకున్నావే. అవి ఎక్కడున్నాయి? మానవుని శరీరంలోనే వెన్నుపాము కింద మూలాధార చక్రానికి స్వాదిష్టాన చక్రానికి మధ్యలో బ్రహ్మగ్రంథి అనే గ్రంథి ఉంది. ఆ గ్రంథిలో నువ్వు తెచ్చుకున్న కర్మలే, నువ్వు పైనుంచి తెచ్చుకున్న కర్మలు ఆ బ్రహ్మగ్రంథిలో చంపకాలు ఉన్నాయి. అవి నువ్వు ఎప్పుడైతే ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం, ఎప్పుడైతే ఆ బ్రహ్మగ్రంథి విచ్ఛేదనం జరుగుతుందో ఆ చంపకం పోతుంది అని అమ్మ మనకి లలిత రహస్య సహస్రనామాల్లో చక్కగా వివరించారు. మై డియర్ మాస్టర్స్, ఇవన్నీ మనము గత వారం చెప్పుకున్నాము, మళ్ళీ ఫ్రీగా చెప్పాను. ఈ రోజు మనము 20వ శ్లోకం నేర్చుకుందాము. 20వ శ్లోకం ఏంటంటే, సింజానా మణి మంజీరా మండిత శ్రీపదాంబుజ మరాలి మందగమన మహాలావణ్య సేవదహి. సింజానా అంటే లయబద్ధంగా ధ్వనించే గజ్జల సవ్వడి. అమ్మవారు గజ్జల సవ్వడి మాట. అమ్మవారు నడుస్తున్నప్పుడు మనకి లయబద్ధంగా అనిపిస్తుంది గజ్జల సవ్వడి. ఆ సవ్వడి గురించి చెప్తున్నారు. మణి అంటే అమ్మవారు ధరించిన ఆ గజ్జల్లో ఏమున్నాయి అంటే వజ్రాలు, వైడూర్యాలు పొదిగున్నాయంట. మంజీరా అందెలచే, మండిత అలంకరించబడిన, శ్రీ అంటే కాంతి, పదాంబుజ పాద కమలాలు గలది. అంటే సింజానా మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. భక్తుడు తన్మయత్వంతో ఎలా ఉంటాడంటే అమ్మవారికి కాళ్ళ పట్టీలు పెట్టి, అమ్మా ఈ పట్టీలు నువ్వు ధరిస్తే వజ్రాలు, వైడూర్యాలు, ఆ కనకాలు, ఆ కాంతులు వెదజల్లుతుంటే అసలు అన్ని నడక ఎంత వినసొంపుగా ఉంది అని చెప్పి భక్తుడు తన్మయంతో ఉంటాడు. అసలు అర్థము అది కాదు. అసలు అది ప్రాంపచికంగా మనం అమ్మవారిని విగ్రహ రూపంలో పెట్టుకొని ఆ విగ్రహానికి అమ్మవారికి గజ్జెలు పెట్టి, అమ్మ ఈ గజ్జల సవ్వడి మాకు వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది, ఆ యొక్క గజ్జెల్లో ఉన్న మణులు, కాంతులు ఎంతో చూడడానికి అందంగా ఉన్నాయమ్మా అని చెప్పి తన్మయంతో అమ్మవారిని కీర్తిస్తున్నారు. సింజానా మణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ. అంటే అమ్మవారు గజ్జలు పట్టుకొని మన ఇంట్లో పూజ చేసినప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు గజ్జల సౌండ్ ఏర్పడుతుంది. అప్పుడు ఏమనుకుంటాము, అమ్మవారు వచ్చింది, గజ్జల సవ్వడి నడుస్తుంది, ఇంకా మనకు ధనక వస్తు వాహనాలకు ఇబ్బంది లేదు అని మనము తన్మయత్వంతో ఉంటాము. అసలు ఈ శ్లోకంలో కూడా అమ్మవారు మనకేం చెప్తున్నారంటే, ఈ నామము ఎవరైతే కుటుంబంలో ఉచ్చరిస్తారో ఆ కుటుంబంలోకి ధనకము అపారంగా కురుస్తుంది. ఈ నామాన్ని ప్రతిరోజు వాళ్ళ యొక్క ఇంట్లో కీర్తించండి అని చెప్తుంది అమ్మ. సింజానా మణి మంజీరా మండిత శ్రీ పదాంబుజ. ఈ నామాన్ని ఎప్పుడైతే మనము ఉచ్చరిస్తామో ఆ యొక్క శబ్దధ్వనులు వల్ల మన ఇంట్లో ఉన్న దారిద్ర్యము తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను కురిపిస్తుందంట అమ్మ. ఎంత అద్భుతంగా ఉందో. అసలు సింజానా అంటే గజ్జల సవ్వడే కాదండి, ఇది మనకు సృష్టి ఆరంభంలో వినిపించే ప్రణవనాదం.
ఓంకారనాదం నాదం మాట. ఓంకారం అనే ప్రణవనాదం. ఈ ఓంకారం అనేది ప్రథమనాదం, అనాహత నాదం. ఈ పరమాత్మ సృష్టిని ప్రారంభించినప్పుడు మొట్టమొదటగా వెలువడిన స్పందన ఈ ధ్వని రూపంలో ఉంది ఈ ఓంకార నాదము. అమ్మవారు నడుస్తుంటే అమ్మవారికి కాలికి ధరించిన గజ్జల సవ్వడి కూడా, ఆ అమ్మవారు ధరించిన ఆ కాలు గజ్జల సవ్వడి నుంచి కూడా ఈ ఓంకార నాదమే వినిపిస్తుందంట. సృష్టి ప్రారంభించినప్పుడు మహాపరిశూన్యం, ఆ మహాపరిశూన్యం నుండి వచ్చిన నాదం ఓంకార నాదం. ఆ ఓంకార నాదము అమ్మవారు ధరించిన గజ్జెల నుంచి వచ్చిన శబ్దము, అమ్మవారు కాలినడక నుండి వచ్చిన వేదాలు అని చెప్తున్నారు. ఈ యొక్క గజ్జెల్లో, ఈ అమ్మవారు ధరించిన గజ్జెలలో పొదగబడిన రత్నాలు వేటికి సంకేతము అంటే నవగ్రహాలకు సంకేతం అంట. మనం అసలు అమ్మవారి గజ్జెల గురించే ఎందుకు చెప్తున్నారంటే అమ్మవారు నడిచే నడక, అమ్మవారు నడిచే నడక ఎలా ఉంటుందంట, ఆ గజ్జల సవ్వడి వినసొంపుగా ఉంది. అలానే మానవులమైన మనము కూడా మనం చేసే పనుల గురించి చెప్తుంది. మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పని వల్ల మనకు మంచి కలగాలి, ఇతరులకు ఈ లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. ఎప్పుడైతే నువ్వు లోక కళ్యాణానికి ఉపయోగపడతావో విశ్వమే చూసుకుంటుంది. విశ్వ కళ్యాణానికి పాటుపడితే విశ్వమే మనకి వరాలు కురిపిస్తుందంట. విశ్వేశ్వరుడే మనకి వచ్చి కోరికలు తీరుస్తాడు అని చెప్తున్నారు అమ్మవారు. మనం నడిచే నడక గురించి చెప్తున్నారు అమ్మవారు. నువ్వు నడిచే నడక, నువ్వు నీ నడకల నీవు పనులన్నీ, నువ్వు చేసే పనులన్నీ కూడా లోక కళ్యాణానికి ఉపయోగపడాలి అని అమ్మవారు మనకు ఈ నామం ద్వారా చెప్తున్నారు అన్నమాట. సింజాన మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ. పదాంబుజ అంటే పాదాలు కమలాలు కలది. పాదాలను కమలాలతో ఎందుకు పోలుస్తున్నారు అమ్మవారి పాదాలు అంటే, అమ్మవారి పాదాలకు మనం గజ్జలు పెట్టాం ఫస్ట్. ఆ గజ్జల నుండి వచ్చిన నాదము ఓంకార నాదము. ఆ గజ్జలలో ఉన్న మణులు రత్నాలు నవగ్రహాలకు సంకేతం అని చెప్పాము. మరి పదాంబుజ, మరి అమ్మవారి పాదాల గురించి చెప్తున్నారు. అమ్మవారి పాదాలు కమలాలతో పోలుస్తున్నారు. అమ్మవారి పాదాలను మనం పట్టుకుంటేనంట కమలము ఎంత శుతిమెత్తగా ఉందో అంత శుతిమెత్తగా ఉంటాయంట. దీనికి అర్థం ఏంటంటే, మనము ప్రాపంచికంగా ఈ కుటుంబ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఈ బురదలోనే బురదలో ఈ సంసార పంకిలాలు ఉంటాయి. ఈ సంసార పంకిలాలు చంపకాలు అంటే చెప్పుకున్నాము మనం పైనుంచి తెచ్చుకున్న కర్మలు. ఆ కర్మలన్నీ ఎక్కడున్నాయని చెప్పింది అమ్మ చంపకం రూపంలో బ్రహ్మ గ్రంథి రూపంలో ఉన్నాయి అని చెప్తున్నారు. అప్పుడు ఈ సంసార పంకిలంలోకి పడకుండా ఒక తామర పుష్పం లాగా మీరు ఎదగాలి. తామర పుష్పము బురదలో వికసిస్తుంది, బురదలో నుంచి వస్తుంది. బురదలో నుంచి వచ్చినప్పుడు ఆ ఆకు కానీ ఆ కాడకు కానీ ఇంత మట్టి కూడా అంటది కదా. అంటే ఈ మానవుడు సంసార పంకిలంలో ఉన్నప్పుడు ఈ కమలాన్లాగా ఇంత బురద కూడా అంటించుకోకుండా నీకు ఏది కావాలో ఈ నీ కర్మకు సంబంధించిన ఆ బాధలు తొలగాలి అంటే చంపకా శోక పున్నాగ సౌగంధిక లసత్కచ, నువ్వు నీ శరీరంలో ఉన్న ఆ బ్రహ్మ గ్రంథి ఎప్పుడైతే విచ్ఛేదనం జరుగుతుందో అప్పుడు ఆ కర్మ అనే మూట తగ్గిపోతుంది అని చెప్తున్నారు అమ్మవారు. అంటే సమాన స్థితికి వెళ్ళాలి. ఎప్పుడు మా అమ్మ సృష్టి ప్రారంభించినప్పుడు ఏ నాదము, ఓంకార నాదము వచ్చింది కదా ధ్వని. మానవుడు ధ్యాన సాధన చేసే కొద్దికి కూడా మానవునిలో కూడా ఈ ఓంకార నాదము వినపడుతుందంట. ఆ ఓంకార నాదము వినపడేంత స్థితి, ఆ సమాధి స్థితికి కూడా మానవుడు ఎదగాలి అని అమ్మవారు ఆధ్యాత్మికంగా మనకి వసిన్యాది దేవతల చేత రచించబడి కీర్తించబడుతుంది మై డియర్ మాస్టర్స్.
సింజానామణి మంజీర మండిత శ్రీ పదాంబుజాం. ఎంత అద్భుతమో ఈ శ్లోకంలో ఇంకున్న అద్భుతమైన రహస్యము. ఈ శ్లోకము పదే పదే ఇంట్లో ధ్వని ఉచ్చరిస్తే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షము అని చెప్తుంది అమ్మవారు. లక్ష్మీదేవి సిరి సంపదలు కురిపిస్తుందంట. ఎంత అద్భుతమో. నెక్స్ట్ మరాలి మందగమన మహాలావణ్య సేవదహి. మరాలి, మరాలి అంటే హంస. హంస హంస ఏం చేస్తుంది? హంస దగ్గరకు మనము నీళ్ళ కలిపిన పాలను కానీ తీసుకువెళ్తే ఆ పాలనే తాగి నీళ్లను వదిలివేస్తుంది. అంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకున్న జ్ఞానము హంసకుంది. హంస తనకు ఏది కావాలో అదే తీసుకుంది. తనకు ఇది అనవసరమైనది వదిలివేసింది. అలాగే మానవుడు కూడా ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవాలి. మరి ఏది సత్యము? ఆత్మ. ఈ శరీరంలో ఉన్న ఆత్మ సత్యము. మరి ఏది అసత్యము? అనాత్మ. అనాత్మ అంటే మాయ. ఈ శరీరము ఈ ఈ ఈ శరీరము పద్మ అనే ఈ శరీరము కొంతకాలానికి ఈ ఈ భౌతిక దేహాన్ని ఈ భూలోకంలో వదిలిపెట్టి వెళ్లాల్సిందే. కానీ ఈ ఆత్మ మాత్రము, నా లోపల ఉన్న ఈ ఆత్మ ఇక్కడ ఉన్న జ్ఞానాన్నే మూట కట్టుకొని పైలోకాలకు వెళ్తాను. పైలోకాలకు వెళ్ళినాక అక్కడ మాస్టర్లు చూసేది నువ్వు భూలోకంలో ఎంత సంపాదించావు అనేది చూడడు భగవంతుడు. నువ్వు భూలోకంలో ఎంత జ్ఞానాన్ని మూటగట్టుకున్నావో చూసి వచ్చే జన్మలో అన్ని వసతులను కూర్చి మనకు ధ్యానం చేయటానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తారంట. మరాలి మందగమన మహాలావణ్య సేవదహి. మరాలి మందగమన మహాలావణ్య సేవదహి అంటే ఎప్పుడు మనము ధ్యానంలోనే నిరంతరము ధ్యానం చేయటం వలన ఈ మనస్సు పరిశూన్యమైపోయి ముందల మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విచక్షణ జ్ఞానం అనేది పెరుగుతుంది. అమ్మవారు చెప్పిన రహస్యము. సింజానా మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ మరాలి మందగమన మహాలావణ్య సేవదహి. నీవు నీ శ్వాస పైనే ధ్యాస పెడితే నీ లోపల ఉన్న ఆ ఓంకార నాదాన్ని వినగలుగుతావు అని అమ్మవారు మనకి చెప్తున్నారు మై డియర్ మాస్టర్స్. అంటే అసలు పదే పదే మనకి ధ్యానము అని ఎందుకు చెప్తున్నారంటే ఈ లోక కళ్యాణాన్ని కోసమనే గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ధ్యానమే చేస్తారు. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అంటే ఆ సమస్య పరిష్కారం కోసము శివుడి దగ్గరికి వెళ్తారు. ఒక రోజు ఏం జరుగుతుందంటే సప్త ఋషులు అందరూ శివుడి దగ్గరకు వెళ్ళి శివయ్య దగ్గరకు వెళ్ళి మా సమస్యకు బల పరిష్కారం చెప్పండి అని శివయ్య దగ్గరికి వెళ్తారు. శివయ్య అప్పుడు ఎలా ఉంటారంటే నవ్వుతూ ఎంతో ఆనందంగా తన్మయంగా ధ్యానంలో కూర్చుంటాడు అన్నమాట. మరి ధ్యానంలో కూర్చున్న వాళ్ళని మనం ఆ నిద్ర లేపకూడదు కదా, లేపకూడదు వాళ్ళని. అందుకని ఆ సప్త ఋషులు కూడా అక్కడ శివయ్య ఏం చేస్తున్నాడో మనము అదే చేద్దాము అని చెప్పి అక్కడికి వచ్చిన సప్త ఋషులు అందరూ కూడా ధ్యాన స్థితిలో ఉండి శివయ్య ఏది చేశాడో సప్త ఋషులు కూడా అదే చేస్తారు. వాళ్ళు వచ్చింది సమస్య పరిష్కారం కోసం కదా. ఈ సప్త ఋషులు ఎప్పుడైతే శివయ్య చేసిన ధ్యానము ఈ సప్త ఋషులు చేయడం వల్ల వాళ్ళు వచ్చిన వాళ్ళ సమస్య గల పరిష్కారము వాళ్ళకు ఆన్సరు ఆ ధ్యానంలోనే ఆ సమాధి స్థితిలోనే ఆన్సర్ సమాధానం రావటం వల్ల వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు నవ్వుతూ. అంతేకాదు మై డియర్ మాస్టర్స్, మనకి షిరిడి సాయిబాబా ఏం చెప్పాడు? షిరిడి సాయిబాబా తన భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు మీ ప్రశ్నలకు సమాధానాలన్నీ నా సమాధి నుండే వస్తాయి అని చెప్పారు.
అప్పుడు మనం ఏం చేసాం, మనందరం ఏం చేస్తాం భౌతికంగా, నా ప్రశ్నకు సమాధానము బాబా చెప్పాడు, సమాధి నిండే జవాబు వస్తుందంట అని చెప్పి ఆ సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అసలైన సమాధి అంటే అది కాదు. సమాధి నుండి జవాబు వస్తుంది అంటే దానికి అర్థము ధ్యానము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెట్టి ఆలోచనలు లేకుండా నిరంతరము విశ్వమయ ప్రాణశక్తిని నీ శరీరంలోకి తీసుకొని నిద్రాణ స్థితిలో ఉన్న కుండలిని శక్తి జాగృతమైనప్పుడు, నీలో ఉన్న అమ్మవారిని తట్టి లేపబడి నువ్వు సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు నీకు కావలసిన సమాధానము అమ్మ ఇస్తుంది. అది సమాధి స్థితి. అంతేకాని సమాధుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం కాదు మై డియర్ మాస్టర్స్. ఎంత రహస్యం చెప్తున్నారు అమ్మవారు మనకి. శ్వాస మీద ధ్యాస. చంపకాలన్నీ కూడా మానవుని శరీరంలోనే ప్రాణమయ కోశంలో మూలాధార చక్రానికి స్వాధిష్టాన చక్రానికి మధ్యలో ఉన్న ఆ బ్రహ్మ గ్రంథిలో ఉన్నాయి చంపకాలు. ఈ చంపకాలను ఇరగొట్టాలి అన్నా చేయాలన్నా ఏ దేవతామూర్తి వల్ల కాదు. పూజలు చేస్తావు, హోమాలు చేస్తావు, యజ్ఞ యాగాదాలు చేస్తావు, జపాలు చేస్తావు, మంత్రాలు చదువుతావు, ఇవన్నీ మంచికే. మంచి కర్మలు మంచి ఫలితాలు ఇస్తాయి. నీకు కావలసిన కోరిక అయితే నెరవేరుతుందే కానీ నువ్వు చేసిన పాపపు కర్మ కరగదు, అది అక్కడే ఉంది. నీకు ధనలాభం కావాలి, హోమం చేస్తావు, ధనం వస్తుంది. కానీ నువ్వు తెచ్చిన మూట ఆ పాపపు కర్మ మూట అక్కడే ఉంది. ఆ చంపకం అనేది నీ శరీరంలోనే ఈ బ్రహ్మగ్రంథిలో ఉంది అని చెప్తుంది అమ్మవారు. మరి ఎలా ఈ బ్రహ్మగ్రంథి అంత రత్నంలాగా గట్టిగా ఉంది, మరి ఎలా పోవాలి అంటే ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. ఎప్పుడైతే ఈ అగ్నిని, ధ్యానాగ్నిని, నీ విశ్వమయ ప్రాణశక్తిని అపారంగా తీసుకుంటావో అప్పుడు ఆ యొక్క బ్రహ్మగ్రంథి అనేది విచ్ఛేదనం జరిగి ఆ పాపపు మూట కరిగిపోతుంది. ఈ పాపపు కర్మలు తగ్గటానికి రెండు మార్గాలు ఉన్నాయంట. ఒకటి ఏంటంటే ఆ కర్మను అనుభవించటం, రెండోది ఏది అంటే ధ్యానము. కర్మను అనుభవిస్తావా లేకపోతే ధ్యానం చేసి నీ యొక్క పాపపు కర్మ మూటను కరగదీసుకుంటావా? అమ్మ పదే పదే వసిన్యాది దేవతల చేత చెప్పబడి కీర్తించబడినవి. ఎంత అద్భుతమో ఈ శ్లోకము. సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ మరాలి మందగమన మహాలావణ్య సేవదిహి. శ్లోకము 20వ శ్లోకం అయిపోయింది మై డియర్ మాస్టర్స్. ఇప్పుడు 21వ శ్లోకానికి వద్దాము. సర్వారుణ నవద్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వర కాస్త శివ స్వాధీన వల్లభ. సర్వ అంటే సర్వము. అరుణ అంటే లేత ఎరుపు రంగు. లేత ఎరుపు రంగు అంటే ఉదయించే సూర్యుని కాంతి. నవద్యాంగి అంటే అవధులు లేని అవయవాలు. సర్వాభరణ అంటే అన్ని ఆభరణాలుగా. భూషిత అలంకరించబడినది, అలంకరించుచున్నది. అంటే ప్రాంపచికంగా మనము అమ్మవారికి ఏ చీర కడతామండి? అమ్మవారికి ఇష్టం అని చెప్పి ఎర్రని పట్టు చీర కడతాము, ఎర్రని గాజులు వేస్తాము, ఎర్రని బొట్టు పెడతాము, ఎర్రని బొట్టు తిలకం పెడతాము, కాలిక మెట్టెలు, కాలిక గజ్జెలు, వడ్రానము, అమ్మవారికి మెడలో హారాలు, ఇవన్నీ వేస్తాము అమ్మవారికి ఇవన్నీ ఇష్టం అని చెప్పి మనము అమ్మవారికి ధరిస్తాము. అసలైన రహస్యం ఏంటంటే అమ్మవారికి ఇవన్నీ ఉంటే అమ్మవారు చూడడానికి ఎంతో అందంగా మనోహరంగా ఉందని చెప్పి భక్తుడు తన్మయతంతో ఉంటాడు. కానీ శాస్త్రీయంగా చూడాలి అంటే మనము ఇవన్నీ కూడా మానవుడు ధరించాలంట. మనము స్త్రీలు ధరించిన గాజులు చేతులకు సంబంధించిన కొన్ని నాడులు యాక్టివేట్ అయ్యి మంచి పనులు చేయడానికి పని చేయడానికి సిద్ధమవుతాయంట. అక్కడ ఉన్న నాడులు పనిచేస్తాయంట.
మానవుని శరీరంలో ప్రాణమయ కోశంలో 2,72,000 నాడులు ఉన్నాయి. ఈ నాడులన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి? చేతులు, ఈ చేతులకు ధరించిన ఆభరణాల వల్ల కూడా, ఈ బంగారానికి వచ్చిన కాంతి వల్ల కూడా కొన్ని నాడులు యాక్టివేట్ అవుతాయి. మనం చేసే పనులు కూడా మంచి పనులు చేయడానికి సిద్ధంగా ఉంటామంట. ఈ చెవి కమ్మలు, ఈ చెవి కమ్మలు కూడా ఎందుకు కమ్మలు ఉండాలి? ఈ చెవి కాడ కూడా కొన్ని నాడులు పనిచేసి వినకూడని మాటలు వినకుండా ఉంటామంట. అమ్మవారు చెప్పిన రహస్యాలు, గజ్జెలు ఇందాకే చెప్పుకున్నాము. సింజాన మణిమంజీర మండిత శ్రీపదం, తింజాన మణిమంజీర మండిత శ్రీ పదాంబుజ అంటే అమ్మవారు ధరించిన కాలపట్టీలు, అమ్మవారు ఆ కాలపట్టీల నుండి కూడా ఓంకారనాదం వస్తుంది. ఆ కాలపట్టీలో కూడా ఈ యొక్క నవగ్రహాలు ఉన్నాయి అని చెప్పారు. అది శాస్త్రీయంగా అయితే మనము ధరించిన కాలపట్టీల వల్ల కూడా మనకు కాళ్ళ నొప్పులు రాకుండా మనము ఈ ఈ మంచి నడకల కూడా, అంటే మనం తీర్థయాత్రలు వెళ్ళటానికి కూడా ఈ కాళ్ళు అనేవి పనిచేస్తాయి. తీర్థయాత్రలు ఎందుకు అంటే అక్కడ ఉన్న వైబ్రేషన్ కూడా, అక్కడ ఉన్న ఆ స్థలం నుంచి కూడా, అంటే కొన్ని ప్రాంతాలలో కూడా మన విశ్వమయ ప్రాణశక్తి అపారంగా ఉంటుంది. మనము ముందు శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాము ఏమని, కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర. ఎందుకు కదంబ చెట్లు దగ్గరే ఉండమని చెప్పారు? ఇప్పుడు కొన్ని యోగం మెడిటేషన్ ధ్యానం చేసే చోట కొన్ని చెట్లను ప్రత్యేకంగా నాటిస్తారు. వాటిల్లో ఈ కదంబ చెట్లు ముఖ్యము. ఎందుకంటే ఈ కదంబ చెట్ల నుండి వచ్చే గాలి పీల్చడం వల్ల మనసు శూన్యమవుతుంది. ఎప్పుడైతే మనము ఈ ధ్యాన కేంద్రాలకు పరుగులు తీస్తామో, మనలో ఉన్న కర్మలు కూడా తగ్గిపోతాయి. ఈ నడక కూడా మనకు రావాలి. ఈ యొక్క కాలు మోకాలు నొప్పులు రాకుండా ఉండాలన్నా కానీ ఈ ఆభరణాలు ధరించాలి అని అమ్మవారు మనకి చెప్తున్నారు. మై డియర్ మాస్టర్స్, ఇది భౌతికమే, ఇది భౌతికంగా. కానీ ఆధ్యాత్మికంగా అయితే మానవుని శరీరంలో ప్రాణమయ కోశంలో ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నానాడి అని 3 నాడులు ఉన్నాయి. ఇవి ప్రధానమైన నాడులు. ఈ ఇడానాడి, పింగళనాడి ఎక్కడుంటాయి అంటే ఈ సుషుమ్నానాడికి ఇడానాడి కుడివైపున ఉంటుంది. ఇది మానవుడిలో అధిక ఉష్ణాన్ని కలుగజేస్తుందంట. ఈ పింగళనాడి సుషుమ్నానాడికి ఎడమ వైపున ఉంటుంది. మానవునిలో శీతల తత్వాన్ని చూస్తుందంట. ఎందుకు ఈ నాడుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మానవుడికి అసలు రోగము వచ్చింది అంటే 3 కారణాలు. ఏంటి అంటే 3 దోషాలు కూడా, వాతము, పిత్తము, కఫము. ఈ 3 దోషాలు వేటి వల్ల వస్తాయి అంటే ఈ ఇడానాడి, పింగళనాడి సరిగ్గా పనిచేయకపోతే ఈ వాత, పిత్త, కఫ దోషాలు వస్తాయంట. మరి వాత, పిత్త, కఫ దోషాలను నియంత్రణలో ఉంచుకోవాలి అంటే మానవుడు పద్మాసనంలో కూర్చొని వెన్నుపామును నిటారుగా ఉంటే ఈ వెన్నుపాము మధ్యలో సుషుమ్నానాడి సూక్ష్మాతి సూక్ష్మంగా అసలు పట్టుకుంటే విరిగిపోతుందా అన్నట్టుగా ఎంతో సన్నగా ఉంటుందంట ఈ సుషుమ్నానాడి. ఈ సుషుమ్నానాడి ద్వారా ఎప్పుడైతే అపారంగా విశ్వమయ ప్రాణశక్తి వెళ్తుందో, ఈ విశ్వమయ ప్రాణశక్తి సర్వారుణ నవద్యాంగి, శరీరం అంతా వ్యాపిస్తుంది. విశ్వమయ ప్రాణశక్తి శరీరం అంతా ఆ విశ్వమయ ప్రాణశక్తి వెళ్ళి ఈ నవద్యాంగి అంటే శరీరంలోని అవయవాలు. ఈ విశ్వమయ ప్రాణశక్తి శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు వెళ్ళి ఈ ఎర్రని కాంతి పంతంగా ప్రకాశిస్తుంది. భూషిత అంటే మన రక్తం గురించి చెప్తున్నారు. మన రక్తము కూడా ప్యూరిఫై అవ్వాలి.
మంచి రక్తము చెడు రక్తం అని 2 రక్తాలు ఉన్నాయి కదా. మంచి రక్తము చెడు రక్తము ఎలా పోతుంది? మనము తీసుకున్న ఆహారము, మలము, మూత్రము చెమట ద్వారా ఈ చెడు కణాలన్నీ విసర్జిస్తాయి. మానవుని శరీరంలో కొన్ని కోట్లాను కోట్ల కణాలు, అణువులు ఉన్నాయి. ఈ అణువులు ప్రతి 3 గంటలకు ఒకసారికి చనిపోతాయి. ఈ చనిపోయినవి ఎలా బయటకు విసర్జించాలి? మనం ఉదయాన్నే వెళ్ళే మలమూత్ర విసర్జనల ద్వారా అవి బయటకు వెళ్తున్నాయి అని అమ్మవారు మనకి రహస్యంగా వసిన్యాది దేవతల చేత రచించబడింది. మై డియర్ మాస్టర్స్, నెక్స్ట్ శ్లోకం. శివ కామేశ్వరం కస్తా శివ స్వాధీన వల్లభాం. శివ కామేశ్వరం కస్తా అంటే మానవుని శరీరంలో మానవుని శరీరం అనేది శ్రీచక్రము, సజీవమైన శ్రీచక్రము. ఈ శిరస్సు అంటే కపాలము. ఈ కపాలం పైన భాగంలో బ్రహ్మగ్రంథం అనే చిన్న కేంద్ర బిందువు ఉందంట. ఈ కేంద్ర బిందువు ఇక్కడేమో ఈ సహస్రాల స్థితి దగ్గర శివయ్య ఉన్నాడు. ఈ బ్రహ్మరంధ్ర సహస్రాల స్థితిలో శివయ్య ఉన్నాడు. మరి అమ్మ ఎక్కడుంది? అమ్మ మనలో మూలాధార చక్రంలో కింద కుండలిని శక్తి రూపంలో నిద్రాణావస్థితిలో ఉంది. అమ్మవారికి విశ్వమయ ప్రాణశక్తిని అపారంగా ఇవ్వటం వల్ల ఆ అమ్మవారు మూలాధార చక్రాన్ని దాటుకొని స్వాధిష్టాన చక్రాన్ని దాటుకొని మణిపూరక చక్రాన్ని దాటుకొని అనాహత చక్రాన్ని దాటుకొని విశుద్ధ చక్రాన్ని దాటుకొని ఆజ్ఞా చక్రాన్ని దాటుకొని సహస్రాల చక్రానికి అమ్మవారు ఎప్పుడైతే ఇక్కడున్న అమ్మ అక్కడున్న అయ్య దగ్గరకు వెళ్తే కళ్యాణము. ఎంత అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరుగుతుందంట. ఇద్దరు కలుస్తారు అని చెప్తున్నారు. శివ కామేశ్వర కస్త శివ స్వాధీన వల్లభాం. అసలు నిజంగా మనకి అమ్మవారు అయ్యవారిని వివాహం చేసుకోవడానికి ఘోర తపస్సు చేసిందండి. తండ్రి గారు అడుగుతారు ఎవరు కావాలి అంటే శివయ్య కావాలి అని అడిగితే ఎలాంటి తపస్సులు చేసిందంటే సాధనలో కూర్చుంది. మొదట అమ్మవారికి దప్పిక ఆకలి అవుతుంటే నీళ్లు ఆహారం తీసుకుందంట. తీసుకున్నప్పుడు మళ్ళీ ధ్యానంలో నుంచి బయటకు రావాల్సి వచ్చిందంట. అప్పుడు నారదుల మహర్షి వారు అమ్మవారికి ఒక సలహా ఇస్తారు. ఏమనంటే, అమ్మా శివయ్య గొప్ప ధ్యాన స్థితిలో ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి అంటే ఆయన ఏ స్థితిలో ఉన్నాడో, ఎంత గొప్ప ధ్యాన స్థితిలో ఉన్నాడు, అంత శక్తిని నువ్వు కూడా కూడగట్టుకుంటే నువ్వు ఆయన్ని చేరుకోగలవమ్మా అని నారద మహర్షి చెప్తారు. అప్పుడు అమ్మ అంటుంది ఏమని, నిజమే, నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఆహారము నీళ్లు తీసుకున్నప్పుడు కళ్ళు తెరిచేస్తున్నాను. ఆయన ఉన్న స్థితికి నేను చేరాలి అంటే ఈ నీళ్లు ఆహారం తీసుకోకుండా కూడా సాధన చేయాలి. అప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అమ్మ నారద మహర్షి గారిని అడుగుతుందంట. అప్పుడు నారదుల వారు ఇక్కడున్న ఆకులు తిని సాధన కొనసాగించమ్మా అని చెబితే అమ్మవారు కదలకుండా నీరు ఆహారం తినకుండా ఘోరాతి ఘోరమైన ధ్యాన సాధనలు, ఎంతో అఖండమైన ధ్యాన సాధనలు చేస్తూ అక్కడ ఉన్న ఆహారాన్ని, అక్కడున్న ఆకులను తింటూ ధ్యాన సాధన చేసింది. అయినా కానీ అమ్మవారికి ఇంకా ధ్యానంలో నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆకులలో కూడా శక్తి దాగి ఉంది కదా. అప్పుడు అమ్మ కనిపిస్తుందంట ఏమని, ఇలా ఆకులు తినటం వల్ల కూడా నేను ధ్యానంలో నుంచి బయటకు వస్తున్నాను. ఇంకా ఈ శరీరం నిలబడాలి అంటే ఏదో కొంత తినాలి, మరి ఈ ఆకులు కాకుండా ఏం తినాలి అని చెప్పి అమ్మ ఆలోచిస్తే ఎండుటాకులు తినాలని అమ్మ ఎండుటాకులు అక్కడ చెట్టు నుంచి కింద రాలిపడ్డన నిర్జీవమైన ఆ ఆకుల్లో ఏమీ లేదు, శక్తి ఏమీ లేదు. కానీ ఈ శరీరాన్ని నిలబెట్టడానికి అమ్మవారు అక్కడున్న ఎండుటాకులను తిని సాధన చేసిందంట.
చూడండి మై డియర్ మాస్టర్స్, మనము ఒక అరగంట ధ్యానం చేసి మన కష్టాలు పోలేదో అంటున్నాము. ఇక్కడ అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళడానికి ఎంత తపస్సు చేసిందో, ఎంత అఖండమైన ధ్యానం చేసిందో. ఎండుటాకులను తిని ధ్యాన సాధన చేసి ఆ పరమాత్ముడి దగ్గరికి చేరిందంట. ఇది రహస్యము. అందుకే మనకు కళ్యాణము అయినప్పుడు అది భర్త తొడ మీద స్త్రీలను ఎందుకు కూర్చోబెడతారు అంటే దానికి అర్థము సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుంది అంటే వాళ్ళిద్దరూ కలిస్తే మళ్ళీ సృష్టి ఆవిర్భవిస్తుంది అని. మనము కళ్యాణం జరిగేటప్పుడు అక్కడున్న పండితులు భార్యను వాళ్ళ తొడల మీద కూర్చోబెట్టుకుంటారంట. ఎంత అద్భుతమో. శివ కామేశ్వర కస్తాం శివ స్వాధీన వల్లభాం అంటే శివుడిని చేర్చుకోవడానికి అమ్మ ఎంత ఘోరమైన తపస్సు చేసిందో అమ్మవారు చెప్పారు. ఈరోజు మళ్ళీ నెక్స్ట్ శ్లోకము 22వ శ్లోకము ఈలోకి వెళ్దాం మై డియర్ మాస్టర్స్. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహంతస్థ పంచబ్రహ్మాసన స్థిత. సుమేరు అంటే శ్రీచక్రంలోని మేరువు. ఈ శ్రీచక్రంలోని మేరు అంటే మన సుషుమ్న నాడి ఉంది కదా, మనము సుషుమ్న నాడిని ఎలా చెప్పుకున్నాము? ఎక్కడుంది? మానవుని శరీరంలో వెన్నుపాముకి మధ్యలో సన్నగా తామర తూడుల వలె ఉంది అని చెప్పాము. తామర తూడు వలె అంటే తామర పువ్వు కింద ఒక కాడ ఉంది కదా, దాన్ని తీల్చినాక సన్నని దారము దాన్ని పట్టుకుంటే ఎక్కడ విరిగిపోతుందా అన్నట్టుగా ఉంటుందంట. అంత సన్నగా ఉన్న సుషుమ్న నాడి యొక్క అగ్రస్థానం గురించి చెప్తున్నారు. ఈ సుషుమ్న నాడి యొక్క అగ్రస్థానము శీర్షం గురించి చెప్తున్నారు. మధ్య అంటే మళ్ళీ ఆ సుషుమ్న నాడికే ఆ మధ్యలో ఉన్న కేంద్రం గురించి చెప్తున్నారు. శృంగ అంటే శిఖరం. ఇక్కడ మన మానవుని యొక్క శిఖరం అంటే ఈ తలలో ఉన్న బ్రహ్మరంధ్రము గురించి చెప్తున్నారు. స్థా అంటే ఉన్నది. ఏమి లేదండి, దీనికి అర్థం ఏంటంటే సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయిక అంటే దాని అర్థం ఏంటంటే మానవుడు పద్మాసనంలో కూర్చొని ధ్యాన సాధన చేస్తున్నప్పుడు అక్కడ శుక్ల శోణిత అనే కణాల రసం అనేది ఉంటుందంట. మానవుడు పద్మాసనమే ఎందుకు వేసుకోవాలి అంటే పద్మాసనం వేసుకున్నప్పుడు మన జననాంగాలు మూయివేయబడతాయి. అప్పుడు అక్కడ వచ్చిన వీర్యము, అక్కడ ఉద్భవించిన వీర్యము ఎంతో శక్తివంతమైనది. ఆ వీర్యాన్ని వృధా చేయనీయకుండా సుమేరు అంటే వెన్నుపాము మధ్యలో ఉన్న ఈ సుషుమ్న నాడి అగ్రస్థానం నుండి మధ్యలోకి వచ్చి శృంగస్థ అంటే శిఖరము అంటే మన తలభాగము, ఇక్కడ ఉన్న బ్రహ్మరంధ్రము అక్కడికి వెళ్తుందంట. ఈ శుక్ల శోణిత కణాల రసం, ఆ రసం గురించి చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి అపారంగా ఈ యొక్క బ్రహ్మరంధ్రంలో వెళ్ళి ఈ నిద్రాణ స్థితిలో ఉన్న అమ్మ తట్టివేయబడదా అంటే తట్టివేయబడదు. దానికి కూడా కొన్ని అడ్డంకులు ఉన్నాయి అని చెప్తున్నారు. ఏమి అడ్డంకులు? ఎగ్జాంపుల్ ఎలా అంటే మనము ఒక సమస్యను సమస్య వచ్చినప్పుడు పూర్వకాలంలో రాజుగారి దగ్గరికి వెళ్తే సైనికులు ఏం చేస్తారు? వాళ్ళు రారు, 2 కడ్డీలు అడ్డం పెడతారు. దానికి అర్థం ఏంటి? మనము అక్కడికి వెళ్ళడానికి లేదు, రాజుగారిని
వెళ్ళడానికి లేదు, పర్మిషన్ ఉంటే నువ్వు వెళ్ళొచ్చు అని దానికి అర్థము. అప్పుడు మనము పర్మిషన్ ఉందని చెప్పి ఒక లెటర్ చూపిస్తే మనల్ని పంపిస్తారు. అలానే మానవుని శరీరంలో ఈ బ్రహ్మరంధ్రం దగ్గర 2 నాడులు ఉన్నాయంట. మనము ఇడానాడి పింగళ నాడి అంటే సుషుమ్న నాడికి కుడివైపున ఎడమ వైపునే ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. కాదంట, ఈ ఇడానాడి పింగళ నాడి అనేవి ఈ బ్రహ్మరంధ్రం దగ్గర కూడా ఈ పైన కొమ్ముల్లాగా ఉంటాయంట. కొమ్ములంటే ఇప్పుడు ఆవును చూసామనుకోండి, కొమ్ములు ఎలా ఉంటాయి, చెరో పక్కన ఇలా ఉంటాయి కదా. అలానే ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఇడానాడి పింగళానాడి అనే 2 నాడులు ఉన్నాయంట. ఈ 2 నాడులు పనితీరు ఎలా ఉంటుంది అంటే, ఈ మానవుడు ఆలోచనలు, విపరీతమైన ఆలోచనలు చేస్తున్నప్పుడు ఇలానే మూసుకోబెడతాయి. ఎంటర్ అవ్వదు విశ్వమయ ప్రాణశక్తి. ఎలా వెళ్తుంది అంటే అడ్డం వేసేసారు కదా. ఇలా 2 పాములు, జంట పాములు. ఇప్పుడు చూడండి, నాగదోషం ఉంది అంటే మనము ఆ నాగశిలల దగ్గరికి వెళ్ళి ఆ నాగశిలల మీద పాలు పోసి అరటికాయలు, అక్షంతలు, పాలు అన్ని పెడుతుంటాం కదా. ఆ పాములు 2 ఎలా అయితే మెలవేసుకొని ఉన్నాయో అలానే ఈ మానవుని శరీరంలో కూడా బ్రహ్మరంధ్రం దగ్గర ఈ ఇడానాడి పింగళానాడి మెలేసుకొని ఉన్నాయంట. ఎందుకు మెలేసుకొని ఉన్నాయి? నువ్వు చేసే ఆలోచనలే. నువ్వు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నావు? నువ్వు మంచి ఆలోచనలు చేసినా, చెడ్డ ఆలోచనలు చేసినా ఆ విశ్వమయ ప్రాణశక్తి అనేది నీ శరీరంలోకి వెళ్ళదు. మరి ఎప్పుడు వెళ్తుంది? నువ్వు ఆలోచనలు ఎప్పుడైతే చెయ్యవో అప్పుడు ఇలా పెనవేసుకున్న పాములు ఇలా అయితే ఎలా వెళ్తాయో నీ శరీరంలో కూడా ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్న ఈ ఇడానాడి పింగళానాడి ఇలా వెళ్ళిపోతాయంట. ఎప్పుడైతే ఇడానాడి పింగళానాడి ఇలా వెళ్ళిపోతాయో నీ శరీరంలోకి అపారమైన విశ్వమయ ప్రాణశక్తి ఈ సుషుమ్న నాడిలోకి వెళ్ళిపోయి ఈ సుషుమ్న నాడిలోకి వెళ్ళి నీ కుండలిని శక్తి రూపంలో ఉన్న నిద్రాణ స్థితిలో ఉన్న అమ్మవారు తట్టి లేపబడుతుంది. బ్రహ్మరంధ్రం గురించి చెప్తున్నారు మై డియర్ మాస్టర్స్. బ్రహ్మరంధ్రం దగ్గర వచ్చిన అవాంతరాలు, ఈ బ్రహ్మరంధ్రం ఎందుకు మూసివేయబడింది? ఈ బ్రహ్మరంధ్రము మూసివేయబడిందంటే మనం చేసిన ఆలోచనలే. ఈ ఇడానాడి పింగళనాడి, ఈ ఇడానాడి పింగళనాడి ఎప్పుడైతే తెరుచుకుంటాయో అపారమైన విశ్వమయ ప్రాణశక్తి ప్రవేశిస్తుంది. ఎంత అద్భుతంగా చెప్తుందో అమ్మ. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగర నాయకాం. నెక్స్ట్ శ్లోకము, చింతామణి గృహంతస్థ పంచ బ్రహ్మాసన స్థిత. చింతామణి, చింతామణి అంటే చింతామణుల వంటి కర్మబంధాలు. మనము అమ్మవారు అంతకు ముందు శ్లోకంలోనే చెప్పింది. ఈ ఏమని కర్మబంధాలు ఎలా ఉన్నాయి అంటే ఈ బ్రహ్మగంధి రూపంలో ఒక చింతామణి లాగా గట్టిగా ఉన్నాయి. ఈ గట్టిగా ఉన్న కర్మబంధాలను పగలగొట్టడానికి ఏ దేవతామూర్తి వచ్చి సహాయం చేయదు. నీ యొక్క చింతామణిని, ఈ చింతలని పగలగొట్టుకోవాలి అంటే మానవుడే పగలగొట్టుకోవాలి అని అమ్మ మనకి ముందు శ్లోకంలో చెప్పింది. మళ్ళీ ఇప్పుడు అదే చెప్తుంది. చింతామణి, చింతామణుల వంటి కర్మబంధాలు. గృహంతస్థ, గృహంతస్థ అంటే గృహంలో ఉంది. పంచబ్రహ్మ, పంచబ్రహ్మ అంటే 5 బ్రహ్మలు. ఆసన, ఆసనము. స్థిత, ఆసీనమై ఉంది. అంటే మామూలుగా కుటుంబానికి, ప్రాపంచికంగా కుటుంబానికి వచ్చిన సమస్యలు తొలగిపోవాలి అంటే ఒక దేవతామూర్తిని పెట్టుకొని హోమము, యజ్ఞము, యాగాదాలు చేసి మానవుడు ఆ యొక్క బాధలు తొలగించుకుంటాడు. వివాహము కాలేదు అంటే సర్పదోషం అని చెప్పి ఆ పుట్టలో పాలు పోసి ఆ యొక్క దోషం తీర్చుకుంటాడు. కానీ అసలైన పాప కర్మ ఎక్కడ ఉంది, ఈ చింతామణులు ఎక్కడున్నాయి అనేది అమ్మ చెప్తుంది. చింతామణి అంటే ఈ మానవునికి శరీరానికి సంబంధించిన ఈ యొక్క
కర్మబంధాలు అనేవి మానవుని శరీరంలోనే ప్రాణమయ కోశంలో మూలాధార చక్రానికి స్వాదిష్టాన చక్రానికి మధ్యలో ఉన్న ఈ బ్రహ్మగ్రంథి రూపంలో ఉన్నాయి. మన రక్తము డిఎన్ఏలో ఉన్నాయి. డిఎన్ఏలో అంటే వంశ పారపర్యంగా వచ్చిన కర్మలు. మనము షుగర్ ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అనుకోండి మన కుటుంబంలో, ఏమనుకుంటాము, అమ్మో మా తాతగారికి క్యాన్సర్ వచ్చింది, నాకు కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్పి, ఆ పిల్లలకు కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్పి భయపడుతుంటారు. ఇవన్నీ కర్మబంధాలే. ఇలా ఎందుకు వంశపారక కర్మలు అని అంటారు అంటే, వంశపారపర కర్మలు అనేవి ఎలా వస్తాయి అంటే, వీళ్ళిద్దరూ కూడా గత జన్మలో మంచి స్నేహితులై ఉండొచ్చు. చేయకూడని పని చేయటం వలన మళ్ళీ ఒకే కుటుంబంలో పుట్టి ఒకరికొకరు ఎదురుగానే ఉండి ఆ కర్మను మోస్తున్నారు వాళ్ళు. తాత మనవడుగా, అత్తా కోడళ్ళుగా మనల్ని దూషిస్తున్నారు, తిడుతున్నారు అంటే గత జన్మలో చేసిందే. ఎంత సంపాదించినా ఇంటికి లక్ష్మి రాలేదు అంటే గత జన్మలో మనము ఎవరికో ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇవ్వకపోయి ఉండొచ్చు. దానివల్ల ఈ శరీరంలోనే మణిపూరక చక్రము క్లోజ్ అయి ఉంటుంది, ప్రాణమయ కోశంలో. ఇవన్నీ అమ్మవారి నామాలు. గృహంతస్థ అంటే గృహంలో ఉంది. ఈ శరీరమే దేవాలయము. మనం ఏమనుకుంటాం ఆధ్యాత్మికంగా, ఈ శరీరం అనే దేవాలయము. గృహములో పంచబ్రహ్మ అంటే 5 బ్రహ్మలు. 5 బ్రహ్మలు ఎవరు అంటే, అసలు మనకి సృష్టి ఆవిర్భవించినప్పుడు వచ్చిన మొట్టమొదటి నాదం ఏంటండి? ఓంకార నాదము. ఆ ఓంకార నాదం నుండి వచ్చింది పంచభూతాలు. ఆ పంచభూతాలు ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఈ పంచభూతాల నుంచి పంచ సామ్రాజ్యాలు ఏర్పడ్డాయి. పంచ సామ్రాజ్యాలు: కనిష సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యము, జంతు సామ్రాజ్యము, మానవ సామ్రాజ్యము, దైవ సామ్రాజ్యము. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి, నేను కూర్చున్న కుర్చీ అయినా కానీ, సెల్లు కానీ, పుస్తకము కానీ, పెన్ను కానీ, ఏదైనా కానీ, ఫ్యాన్ కానీ, ఈ సృష్టిలో ఏదైనా ఉంది అంటే ఈ పంచభూతాలతోనే ఏర్పడ్డాయంట. ఈ మానవుని శరీరం కూడా పంచభూతాలే. మూలాధార చక్రంలో ఏముంది? బ్రహ్మ. స్వాదిష్టాన చక్రంలో జలము, మణిపూరక చక్రంలో అగ్ని, అనాహత చక్రంలో వాయువు. ఇలా ప్రతి ఒక్కొక్క చక్రానికి ఈ పంచభూతాలే ఉన్నాయి. ఈ పంచభూతాలతోనే ఈ శరీరము నిర్మితమైంది. ఈ శరీరంలో ఉన్న ఆత్మ బయటకు వెళ్ళేటప్పుడు శ్వాస, మనం తుది శ్వాసను విడిచాము అంటాం కదా, ఈ శ్వాసలో కలుస్తుంది. మన శరీరంలో ఉన్న అగ్నిలో కలుస్తుంది. మన శరీరంలో ఉన్న జలము మలమూత్రాలతో జలంలోనే కలుస్తుంది. ఆకాశంలోకి వెళ్ళిపోతాము. ఈ పంచభూతాలతో తయారైన మనము, ఈ ఆత్మ అనేది కూడా పంచభూతాలతో కలిసి వెళ్ళిపోతాము. అంటే అమ్మవారు ఈ పంచబ్రహ్మల గురించి ఎందుకు పంచబ్రహ్మాసన స్థిత, ఈ పంచబ్రహ్మల గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, ఆకాశము అంటే సృష్టించడము. సృష్టి, స్థితి, లయ, తిరోధన, అనుగ్రహము. ఈ శరీరంలో ఉన్న ఆత్మ మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ ఏం చేస్తాము? సృష్టించబడతాము. స్థితి అంటే వచ్చి మళ్ళీ భూలోకానికి వచ్చి కొంతకాలమే ఉంటాము. లయ, ఎలా ఉంటాము? కొంతకాలమే. ఎలా వస్తున్నాము? తల్లి గర్భంలోకి ప్రవేశించి కొంతకాలమే భూమి మీద ఉంటాము.